టీచర్ గారు పద్మ ఉన్నారు మనతో పాటు. హాయ్ పద్మ గారు. సో ఈరోజు మనకు ఏ స్పెషల్ వంటకం చేసుకోవచ్చు? దోశ ఆవకాయ. ఆవకాయ అంటే మరి తాలింపు అవన్నీ ఉంటాయి కదండి. స్పైసీగా ఉంటుంది, ఎక్కువ ఆంధ్రాలో చేస్తారు. ఆవకాయ మంచి నోరు ఊరిస్తుంది. ఆవకాయ అనగానే అందరి నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి. సో ఫస్ట్లీ దోశ ఆవకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దోసకాయ, ఆయిల్, ఆవపిండి, మెంతులు, కారం, ఉప్పు, పసుపు, ఇంగువ, నిమ్మకాయ. ఓకే, మరి ఫస్ట్ ఏం చేయాలండి? దోసకాయ చిన్నవి కాదు పెద్దవి కాదు, మిడిల్ సైజులో కట్ చేసుకోవాలి. ఓకే, మరి తొక్క తీయవసరం లేదా? తొక్క తీయడం అవసరం లేదండి, తొక్క తీయకుండానే కట్ చేసేసుకోవాలి. ఓకే, మళ్ళీ తర్వాత మరి పచ్చడి తింటున్నప్పుడు ఈ తొక్క తగలడం కానీ అలాంటివి ఏమి ఉండదు? అవే ఉండదు. మనకి ఆవకాయలాగా ఉంటుంది. మనం మామిడికాయ ఊరగాయ ఎలా పెట్టుకుంటామో అలాగే ఈ దోసకాయ కూడా అలాగే పెట్టుకుంటాం. ఓకే ఫైన్. ఇప్పుడైతే మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేదు చూడాలి, చేదు చూడాలండి. చేదు చూడాలి. చేదుగా ఉంటే పనికిరాదు. ఓకే, పుల్లగా ఉందా లేదా చూడాలి. రుచి చూస్తారా మరి? మీరే చూడండి, నాకు అవి ఏమో తెలియదు. ఓకే, గింజలతోనే కట్ చేయాలి. అదే నేను అడుగుతున్నా, గింజలతోనే కట్ చేయాలా? మామూలుగా ఇంతవరకు ఆవకాయ అంటే గింజలు తొక్క ఇవన్నీ తీసేస్తుంటాం, కానీ మీరు అన్నీ ఉంచి చేయాలి. ఓకే ఫైన్. కానీ మరి పద్మ గారు, మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? ఇల్లు చూసుకోవడం ఏముంటుంది, ఇల్లు చూసుకోవడం అంతే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఎస్బీఐలో చేస్తారు. ఓకే ఫైన్. మరి పిల్లలు నాకు 2 పిల్లలు అండి. 2 పిల్లలు కూడా ఎన్ఆర్ఐలోనే చదువుతున్నారు. ఇదే స్కూల్లో చదువుతున్నారు. మరి మీరు ఈ స్కూల్లో ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు? జస్ట్ జూన్ నుంచి వచ్చానండి. ఓ, కొత్తగా వచ్చిన టీచర్ గారా? ఈ స్కూల్కి కొత్తగా వచ్చానండి. ఓకే, మా వారు బ్యాంక్లో చేస్తారు కాబట్టి ట్రాన్స్ఫర్ ఉండే జాబ్ కాబట్టి, సో వేరెవర్ యు గో వెల్కమ్. ఓకే ఫైన్. మరి ఏంటి ఇలా మీడియం సైజులోనే? మీడియం సైజులో కోసుకోవాలి, ఎందుకంటే ఉప్పు తగులుతుంది కదండి. ఈ కాయ డేకి సన్నపడిపోతుంది. సో మనకి వారం 10 రోజులు ఉండాలి అంటే కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. సో ఇది మగ్గిపోతూ ఉంటుంది రోజుకి కాబట్టి పల్చబడిపోతూ ఉంటుంది. దీంట్లో నీరు ఉంటుంది కాబట్టి, దోసకాయ కాబట్టి నీరు ఉంటుంది కాబట్టి కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. ఓకే, మరి ఈ వంటకం ఎక్కడ నేర్చుకున్నారండి పద్మ గారు? ఇది మా అత్తగారు నేర్పారండి నాకు. మీ అత్తగారు నేర్పించారా? ఓకే, మరి ఎప్పుడు ఈ వంటకం మీరు ఎప్పుడు చేస్తూనే ఉంటారా? మా జనరల్గా ఎక్కువ చేస్తూ ఉంటాం. ఆంధ్ర సైడ్ ఎక్కువగా ఉంటాం. ఓకే, ఎక్కువగా గోంగూర, దోస ఆవకాయ ఎక్కువ ప్రసిద్ధి. పచ్చడి లేనిదే ముద్ద దిగదు కదా? అవునండి. ఓకే, మరి ఎన్ని ఉన్నా కానీ పచ్చడి ఉండాలండి. మొత్తానికి ఆవకాయ ఎలా మనం చేసుకుంటామో మామిడి ఆవకాయ, అలాగే ఈ దోస ఆవకాయ కూడా చేసుకుంటాం. ఓకే ఫైన్. మొత్తానికి ఇది ఎన్ని రోజులు అలా నిలవ, అంటే ఫస్ట్ ముట్టుకోకుండా కొద్ది రోజులు ఉంచు? అలా ఏం లేదండి, ఒక 2 days అన్నాక నెక్స్ట్ డే నుంచి తినేసేయచ్చు. 2 days నుంచి ఇంకా 3rd day నుంచి తినేసేయచ్చు. దీనికి అలా ఏం లేదు, 15 days దాకా ఉంటుంది. ఓకే పద్మ గారు, మరి అయితే ముక్కలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలి? బౌల్ తీసుకొని మెజర్మెంట్ ప్రకారం చిన్న గ్లాసు, 1 గ్లాస్ ఉప్పు. ఓకే, మెజర్మెంట్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. పచ్చళ్ళు అంటే కంపల్సరీ మెజర్మెంట్ ఉంటుంది, లేకపోతే పాడైపోతుంది అంటారు. చిన్న గ్లాస్, ఈ గ్లాస్ మెజర్మెంట్ చాలా సరిపోతుందండి. 1 కాయకి ఈ గ్లాస్ సరిపోతుంది. ఒక దోసకాయకి ఈ గ్లాస్ మెజర్మెంట్ చొప్పున మీరు తీసుకోవాలండి. ఆవపిండి తీసుకుందామండి. ఆవపిండి ఒక్కొక్క గ్లాస్ తీసుకోవాలి. ఆవపిండి నిండా తీసుకోవాలండి. వేసేసుకుందాం. పద్మ గారు, మీరు ముందు నుంచి చిన్నప్పటి నుంచి టీచర్ అవుదాం అనుకున్నారా, లేకపోతే వేరే ఒక స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి ఇటు వచ్చేసారా? లేదండి, ముందు నుంచి టీచర్ అవుదామని అనుకున్నారు. ఓకే, ఇప్పుడేంటి కారం వేస్తున్నారా? ఇప్పుడు కారం వేయాలండి. 3 మ్యాంగోస్ కారం వేయాలండి దీనికి.
కారం కూడా సమపాలంగా ఆవు పిండి ఎంత తీసుకుంటామో కారం కూడా మనం అంతే తీసుకోవాలి. తర్వాత ఉప్పు తీసుకుందామండి. ఉప్పు మట్టుకు కొంచెం తక్కువ తీసుకోవాలండి. గ్లాస్ కన్నా తల కొట్టి భాగం తీసుకుంటే సరే. ఓకే, జనరల్గా మనం పచ్చళ్ళు అంటే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే పడుతూ ఉంటాయి. అవునండి, అందుకే కారం అన్నీ. ఈ దోసకాయ కదండి నీరు ఉంటుంది కాబట్టి అది ఉప్పుగా తయారవుతుంది. కొంచెం ఘాటుగా ఉండాలి, స్పైసీగా ఉండాలి కాబట్టి మనం కొంచెం ఉప్పు తగ్గించి వేసుకుంటే బాగుంటుంది. ఓకే, మరి ఉప్పు హాఫ్ గ్లాస్ తీసుకున్నారా? హాఫ్ గ్లాస్. తర్వాత చిటికెడు పసుపు. ఇప్పుడు ఇంకా దీనికి గ్లాస్తో అవసరం లేదండి, అయిపోయింది. ఓకే, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ. ఇంగువ వేస్తారా పచ్చళ్ళు? ఇంగువ తప్పదు, ఇంగువ లేనిది ఏది రుచి రాదండి. ఓహో, ఓకే. ఆంధ్ర స్పెషల్ చెప్పాను కదండి ముందు, అందుకే ఇంగువ చిటికెడు. మెంతులు 2 టీ స్పూన్లు. ఓకే, ఇక్కడ మెంతు పిండి బదులు మెంతులు వాడుతున్నారండి. మీరు ఇది మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. యాజ్ యూజువల్గా పచ్చడి అనగానే మెంతు పిండి ఆవు పిండి అని చెప్పి వేసేస్తూనే ఉంటాము. సో మెంతులు యూజ్ చేయాలి. నెక్స్ట్ కలపాలి, బాగా కలపాలి, మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దోసకాయ కలపాలండి. ఓకే, దోసకాయ ముక్కలు వేసేసుకొని కలపాలి. ఒక దోసకాయకి ఒక చిన్న గ్లాస్ మెజర్మెంట్ సరిపోతుందండి. ఇదేమైనా వేరే స్పెషల్ దోసకాయ అండి, లేకపోతే నార్మల్గా మనం వంటలో యూజ్ చేసుకునేది? లేదండి, ఇది కొంచెం స్పెషల్. నాటు దోసకాయ అంటారు కదండి, మామూలుగా అయితే గుండ్రంగా ఉంటాయి కదండి, రౌండ్గా ఉంటాయి. దాంతో ఎక్కువ పీచు ఎక్కువ ఉండదండి, నీళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి దోసకాయ వాడితే దోసకాయకి బాగుంటుంది, పొడుగ్గా ఉంటుంది. ఏంటంటారు ఇది? నాటు దోసకాయ. ఓకే, మార్కెట్స్లో దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి. ఓకే, మరి విన్నారు కదండి, నార్మల్గా వంటకు యూజ్ చేసుకునే రౌండ్ దోసకాయ కాదు, కొంచెం ఇది పొడుగ్గా ఉంది. మీకు ఫస్ట్ చూపించాం కదా, నాటు దోసకాయ అంటే మార్కెట్లో దొరుకుతుందంట, అదే యూజ్ చేయాలి. మరి పచ్చడి అనగానే కొంచెం తప్పనిసరిగా ఈ ఆయిల్ యూజ్ చేయకూడదు, ఈ మెటీరియల్ యూజ్ చేయకూడదు, ఆ మెటీరియల్ యూజ్ చేయకూడదు అని అంటారు కదా. సో మరి దీనికి ఏ ఆయిల్ యూజ్ చేస్తాము? దీనికి ఏఎస్ బ్రాండ్ అన్నా, లేకపోతే ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె అన్నా, లేకపోతే పల్లి నూనె అన్నా వాడుకోవచ్చు. అదే పల్లి నూనె యూజ్ చేస్తారు, మామూలు మంచి నూనె కాకుండా పల్లి నూనె యూజ్ చేస్తారు. కొంతమంది నువ్వుల నూనెతో కూడా చేస్తుంటారు కదా. అది చేయరండి, నువ్వుల చేదుగా ఉంటుంది కదండి, రుచి ఉండదు దాంట్లో. ఓకే, రుచిగా పచ్చడి బాగా రుచిగా స్పైసీగా రావాలంటే కనుక పల్లి నూనె యూజ్ చేయాలి. పల్లి నూనె లేదా ఏఎస్ బ్రాండ్ సామలకొట్ట పప్పు నూనె అంటారు బ్రాండ్. అది ఊరగాయకి ఎండాకాలంలో పెట్టే మనం నిలవ ఉండే ఊరగాయకి అది యూజ్ చేస్తాము. అవును, ఇది మర్చిపోయాను, ఏ కాలమైనా పెట్టుకోవచ్చు? ఇది ఏ కాలమైనా పెట్టుకోవచ్చు అండి. సుమారు ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? 15-20 రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే నెలన్నా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఒక నెల రోజులు, లేకపోతే ఒక 15 to 20 days ఉంటుందంట. సో మనం కొద్దిగా పెట్టుకుంటూ ఉంటే కనుక చక్కగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మనం గ్లాస్ కూడా నూనె తీసుకోవాలి. ఒక గ్లాస్ చాలండి, సరిపోతుంది. దీంట్లో వేసేయాలి. ఒక గ్లాస్ చొప్పున మళ్ళీ నూనె వేసుకుంటాం. ఓకే, కారంగా కనిపిస్తుంది. ఆబ్వియస్లీ పచ్చడి అంటేనే ఉంటుందిలేండి, కారం లేకపోతే అసలు ఆ టేస్టే ఉండదు పచ్చడి కదా. రెడీ అయిపోయిందండి, మీది దోసకాయ రెడీ అయిపోయింది. నిమిషాల్లో స్టవ్ లేకుండా కర్రీస్ వండుకునే బాధ లేకుండా, స్టవ్ ముందు ఆ చెమట్లు కారుతూ ఆ బాధ లేకుండా మంచి రెసిపీ మాకు ప్రిపేర్ చేసి చూపించారండి. దోస ఆవకాయ చూడటానికి సూపర్గా ఉందండి. పచ్చడి అంటే ఆబ్వియస్లీ అందరి నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి, నోరు ఊరిపోతూ ఉంటుంది. సో అలానే నా నోట్లో కూడా నీళ్ళు ఊరుతున్నాయి. కానీ పచ్చడి
కాబట్టి ఇప్పుడు తింటే చాలా కారంగా ఉంటుంది. సో కాబట్టి 2 రోజుల తర్వాత తిందాం మనం. నేను తప్పకుండా మీకు వస్తాను, నా గురించి ఉంచండి. ఓకే, మరి దీని తర్వాత ఇంత మంచి వంటలు పరిచయం చేస్తాను. మరి దీని తర్వాత ఏ ఐటమ్ చూద్దాం? బ్రెడ్ రోల్స్. పేరు వినడానికి అయితే బాగుంది, చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు కదా. మరి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాము. బ్రెడ్, ఆయిల్, పసుపు, పచ్చిమిర్చి, నిమ్మకాయ, ఉప్పు, ఆనియన్స్, టొమాటో సాస్, గరం మసాలా, కొత్తిమీర, ఉడికించిన వెజిటబుల్స్. ఓకే పద్మ గారు, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాము. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ముందుగా ఉడికించిన వెజిటేబుల్స్ తీసుకోవాలండి. ఒక బౌల్లో వెజిటబుల్స్లో క్యారెట్, బీన్స్, బంగాళదుంప ముందే ఉడికించి పెట్టుకోవాలండి. సో మనం వీటిని ఇప్పుడు ఈ వెజిటబుల్స్ని బౌల్లో వేసుకోవాలండి. ఓకే, కలర్ఫుల్గా కూడా ఉంది. పిల్లలు చూడటానికి ఇష్టపడతారు, తినడానికి ఇష్టపడతారు. అవునండి. ఓకే, మరి నెక్స్ట్ కొత్తిమీర, ఆనియన్, ఉల్లిపాయలు, ఓకే ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, తగినంత మిర్చి. మనం కారం బట్టి వేసుకోవచ్చండి. కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తినని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చిటికెడు పసుపు, చాట్ మసాలా, గరం మసాలా కలిపింది 1 టేబుల్ స్పూన్. చాట్ మసాలా అండ్ గరం మసాలా రెండు కలుపుకొని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఓకే, సగం నిమ్మకాయ వేసుకుంటే సరే. ఓకే పద్మ గారు, మరి మీరు ఈ స్పైసీ కిచెన్ చూస్తూ ఉంటారా? అవునండి, చూస్తూ ఉంటాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా వంటకాలు? చేయాలనే ఉంటుందండి. స్కూళ్ళు పిల్లలు టైం దొరకదు. ఈ హాలిడేస్లో మటుకు తప్పకుండా ట్రై చేస్తాను. ఓకే, మరి ఇప్పటి వరకు మీరు మీ అత్తగారి దగ్గర వాళ్ళ దగ్గర నేర్చుకున్న వంటకాలేనా, లేదా మీ ఓన్గా ఏమైనా ట్రై చేసినా? ఓన్గా ఏం లేదండి, ఇది మా అమ్మగారు నేర్పిన వంట, అది మా అత్తగారు. అది మీ అత్తగారు నేర్పిన అంటే అది మీ అత్త వాళ్ళ ఇంటి వంట, ఇది మీ పుట్టింటి వంట అండి. ఓకే, మరి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? ఏది ఎక్కువగా ఇష్టపడుతుంటారు మీరు తినడానికి? ఎక్కువగా ఇవే ఇష్టపడతానండి, ఇలాంటి ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడతాను. ఓకే, మరి పిల్లలు బాగా ఇష్టంగా తింటుంటారు? ఓకే, ఇదంతా బాగా కలిపేసుకోవాలా? బాగా కలుపుకొని బాల్స్ తీసుకోవాలండి. అంటే ఇది కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా అక్కర్లేదండి, ఉండగా వచ్చేటట్టు చాలు. ఉండలు వచ్చేటట్టు చేసుకొని పెట్టుకోవాలి. ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్మెల్ అయితే ఇప్పుడు అద్దరిపోతుందండి. ఉడికించిన వెజిటబుల్స్, ఉప్పు, కారం, ఇంకా మసాలా, చాట్ మసాలా వేసారు కదా. అవునండి, సూపర్ టేస్ట్ అండి చాట్ మసాలా మాత్రం బాగుంటుంది. అప్పుడే స్మెల్ అదిరిపోతుంది. ఎప్పుడెప్పుడు వంటకం పూర్తవుతుందా అని నేను ఎదురు చూస్తున్నాను. ఓకే పద్మ గారు, మరి ఖాళీ సమయాల్లో మీరు ఎక్కువగా ఇంట్లో ఉండేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు? అంటే టైం ఆబ్వియస్లీ మీకు దొరకదు అనుకోండి, ఎప్పుడైనా ఖాళీగా ఉండేటప్పుడు బుక్స్ చదవడం, అంటే మధ్య కంప్యూటర్ వచ్చింది కదండి, పిల్లలతో కూర్చోవడం, టైం దొరికితే సిస్టమ్. ఓకే, సో మరి ఇంకేంటి, పిల్లలు ఏం చదువుతున్నారు మీ పిల్లలు? ఒక అబ్బాయి 4th అండి, ఇంకో అబ్బాయి 2nd. ఒక అబ్బాయి 4th, ఇంకో అబ్బాయి 2nd. ఇదే స్కూల్లో అన్నారు కదా? ఇదే స్కూల్లో చదువు. ఓకే, మరి పిల్లల్ని మీరు ఎప్పుడన్నా ర్యాంక్ తక్కువ వచ్చినా, మార్కులు తక్కువ వచ్చినా బాగా అవేం లేదు. మీరు చూడటానికి చాలా నెమ్మదిగా ఉన్నారండి పద్మ గారు. సో అలానే మీ బిహేవియర్ కూడా చక్కగా నెమ్మదిగా ఉంటుంది అనమాట. అంతేనా? అంతే అండి. మీ బాబుని పిలిచి అడుగుదాం అనుకుంటున్నారండి. అడగండి తప్పకుండా. ఓకే ఫైన్. సో మొత్తానికి పిల్లల కోసం పిల్లలు ఎక్కువ ఏది ఇష్టపడుతుంటారు మీరు చేసే వంటకాలు? ఎక్కువ ఇలాంటి ఐటమ్సే, స్పైసీ ఐటమ్స్ ఇష్టపడతారు. స్పైసీ ఐటమ్స్ అనమాట.
మీరు ఏది చేసినా అమ్మ చాలా బాగుంది అంటారా, లేదా వంకల్ లాంటివి పెడుతుంటారా? అస్సలు పెట్టారండి. హస్బెండ్ మా హస్బెండ్ అయితే హోటల్ కన్నా నీ పోయినవే బాగుంటుంది అంటారండి. ఆహా, ఇంకేంటండి అంతకన్నా మంచి కాంప్లిమెంట్. సూపర్. ఇలా ఉండలు చేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ వాటర్లో ఈ బ్రెడ్ ముక్కని జస్ట్ ఇలా డిప్ చేసి ఒత్తేస్తే నీళ్ళు. ఓకే, వాటర్ వేసుకొని ఒక బౌల్లో దానిలో బ్రెడ్ ముంచి డిప్ చేసి ఒత్తాలి బాగా. అంటే కొంచెం బ్రెడ్ మెత్తబట్టాలి, జస్ట్ మెత్తబట్టాలి. ఎందుకంటే రోల్ అవ్వాలి కదండి, రోల్ అవ్వడానికి వాటర్ని డిప్ చేస్తాను. ఓకే పెట్టేసుకున్నామా, వీటిని పక్కన పెట్టుకున్నాం. సో ఇప్పుడైతే ఏం చేయాలి, వాటర్ తీసుకుందాం అండి. కొంచెం ప్లేట్లో కొంచెం చూడండి వాటర్ ఎంత పోసుకోవాలో. చాలండి. జస్ట్ బ్రెడ్ డిప్ అవడానికి మాత్రం వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు మరి సైడ్స్ కట్ చేసుకోవడం ఏం అవసరం లేదండి? అక్కర్లేదండి, దీంతోనే రుచి ఉంటుందండి. ఓకే, సో సైడ్స్ కట్ చేసుకోవడం లేదు, ఏం అవసరం లేదు. బ్రెడ్ స్లైసెస్ అలా తీసి వాటర్లో డిప్ చేసి ఇలా ఒత్తుకొని, అంటే బ్రెడ్ మెత్తబడేదాకా. సో చూసారు కదండి, బ్రెడ్ నీటిలో డిప్ చేసి దాన్ని మెత్తగా చేసుకొని ఇంతకుముందు వెజిటబుల్ ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, దానిలో ఇలా రోల్ చేసి పెట్టారు. సో ఇది ఇప్పుడు ఏం చేద్దాం, పక్కన పెడదామా? పక్కన పెట్టి ప్యాన్ తీసుకుని నూనె వేసుకుందామండి. ఓకే, ప్యాన్ రెడీగా ఉంది. సో ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలా? అవునండి. అంటే ఏంటి, బాగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. విన్నారు కదండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. అంటే ఈ రోల్స్ అనేవి మనం దాంట్లో మునిగేటట్టు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదండి, బ్రెడ్ డిప్ చేసి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్ రోల్స్లో మనం దీన్ని బౌండప్ చేసాము. సో మనకి రోల్స్ రెడీ అయ్యాయి. సో ఇప్పుడు మరి దీని తర్వాత ఏం చేయాలండి, మనం వేయించుకోవాలండి. ఓకే, వేయించుకోవాలి. ప్యాన్ పెట్టి ఆయిల్ కూడా రెడీగా ఉంది, ఆయిల్ చక్కగా కాగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలండి, ఇవి అందులో వేయాలి. ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలండి. అందులో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వస్తాయి అనుకుంటా, బ్రౌన్ కలర్ వస్తుందండి, డార్క్ బ్రౌన్. తిప్పుకుంటూ ఉండాలా, ఒక 1 మినిట్ ఉండాక. ఇవి మళ్ళీ ఇలా విడిపోవడం, అంటే చివిడిపోవడం లాంటివి ఏమైనా జరుగుతుంటాయా? ఉంటాయండి, మన రోల్ పెట్టి ఉంటుంది ఏదైనా. అంటే మనం బ్రెడ్ రోల్ చేసుకునేది గట్టిగా రోల్ చేసుకోవాలి మంచిగా. వాటర్ మొత్తం గట్టిగా పిండేసుకొని రోల్ చేసుకుంటే. ఓకే, ఈ ఫ్రై అవడానికి ఎంత టైం పడుతుందండి? మ్యాక్సిమం 3 మినిట్స్ పడుతుంది, అంతకన్నా ఎక్కువ పట్టదు. ఇందులో కొంచెం పని ఏంటంటే జస్ట్ వెజిటబుల్స్ ఉడికించుకునేంత వరకే పని. దాని తర్వాత అంతా ఈజీగా అయిపోతుంది. మీరు చూసినట్టే మంచి కలర్లో కూడా వస్తున్నాయి, అందరూ బాగా ఇష్టపడతారు. వంటకం ఎంత రుచిగా ఉన్నదని కాకుండా ఫస్ట్ ఎంత అందంగా ఉందనేది కూడా చూస్తారు కదా. అవునండి. ఓకే, ఫైన్. ఓకే, బాగా డీప్ ఫ్రై అవ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుని. ఓకే, మరి ఈ రోల్స్ దేంతో బాగా టేస్టీగా ఉంటాయి? ఏదైనా నంచుకోవడం కానీ ఏమైనా ఉంటుందా? అవునండి, టమాటా సాస్ చాలా బాగుంటుందండి. టొమాటో సాస్ బాగా స్పైసీగా ఉండాలంటే చిల్లీ సాస్ కూడా వాడచ్చండి. ఓకే, మరి పిల్లలు కాబట్టి మనం టమాటా సాస్ ఎక్కువ యూజ్ చేస్తాం. మరి పద్మ గారు, మరి మీరు ఇన్ని ఊర్లు తిరిగారు, మీరు ఇన్ని ఊర్లో మీకు బాగా ఏ సిటీ ఇష్టపడేది? అలా ఏం లేదండి, అన్ని ఊర్లు మన ఊరే. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. ఓకే, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రత్యేకత అంట. ఓకే, మరి మీరు పుట్టింది ఏ ఊరండి? నేను కలకత్తాలో పుట్టానండి. ఓ, కోల్కతా అండి. అక్కడ పుట్టాను. అక్కడ పుట్టాక మళ్ళీ వైజాగ్ వచ్చేసామండి. వైజాగ్లో నేను నర్సరీ ఎల్కేజీ చదివానండి. అక్కడ అయిపోయాక మా నాన్నగారు ఈ ఊరు వచ్చేసారు, హైదరాబాద్. సో హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి ఇక్కడే సో మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చాను. ఓకే, ఫైన్. మంచి కలర్లో వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. ఓకే, మరి మీరు
ఎక్కువ ఇలాంటి వంటకాలు ఎక్కువ ప్రిఫర్ చేస్తారన్నారు కదా, మరి ఆయిల్ అనేది కొంచెం చాలా అవాయిడ్ చేస్తూ ఉండాలి కదా. అవునండి. మరి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? మామూలు పేపర్ ఉంటుంది కదండి, డీప్ ఫ్రై ఉన్నప్పుడు పేపర్లో మనం ఫ్రై చేసేసుకున్నాక తీసుకు దాంట్లో పెట్టుకుని ఆయిల్ అంతా టిష్యూస్ పెట్టేస్తారు. ఓకే, చూసారు కదండి, ఇలా చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటే కనుక మంచి కలర్లో వస్తుంది. ఎందుకంటే బ్రెడ్ కాబట్టి బ్రెడ్ ఆబ్వియస్లీ బాగా ఆయిల్లో వేపుతూ ఉంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. ఇది కూడా అలానే వస్తుంది. ఇంకా లోపల వెజిటబుల్స్ అవి కూడా చాలా టేస్టీగా ఉండబోతుంది మొత్తానికి. మళ్ళీ ఇంకా దీనిపైన ఏమైనా వేసుకోవాలంటారా? దీనిపైన ఇంకేం లేదండి, అంత సాస్ టమాటా సాస్తో నచ్చుకుంటే. ఓకే, సో ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన వెంటనే వీటిని తీసేసుకోవచ్చండి. మళ్ళీ ఎక్కువసేపు ఉంచితే కనుక మంచిగా బ్లాక్ కలర్ వస్తుందండి, తినడానికి బాగుండదు, పిల్లలు భయపడతారు. కొంచెం ఈ వేపే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. ఎట్టి పరిస్థితుల్లో అటు ఇటు వెళ్ళినా సరే మాడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వేపుకోవాలి. చూడటానికైతే భలే ఉన్నాయండి ఇవి, బాగుంటాయి. అయితే మీ వంటకాలు బాగా ఇష్టపడతారు మీ ఇంట్లో, దీన్ని బట్టి అర్థమైపోతుంది. అవునండి. టొమాటో సాస్ చాలా కలర్ఫుల్గా ఉంది, నిజంగా చాలా బాగుంది కూడా. నాకు కూడా మీరు కూడా చేయాలి. నిజంగా చాలా చాలా టేస్ట్ ఉంది. మీరు చేసిన తప్పకుండా అర్థమైంది. నిజంగా చాలా క్రిస్పీగా, ఇంకా మధ్యలో మనం ఈ బంగాళదుంప, క్యారెట్, బీన్స్ తినని వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి అసలు ఈ టేస్ట్ కూడా ఏమాత్రం తెలియదు. చాలా క్రిస్పీగా, చాలా టేస్ట్గా ఉంది. నిజంగా మీరు తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి చూడాలి. ఓకే పద్మ గారు, ఈరోజు మా స్పైసీ కిచెన్లో 2 అద్భుతమైన వంటకాలు చూపించారు. ఒకటి దోశ ఆవకాయ, ఒకటి బ్రెడ్ రోల్స్. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ఈజీ ప్రాసెస్ కూడా, చక్కగా అందరూ ఇష్టపడతారు. తప్పకుండా మీరు కూడా అందరూ ట్రై చేసి చూడండి. అండ్ ఇంత మంచి వంటకాలు మాకు పరిచయం చేసినందుకు ఎన్టీఆర్ ఛానల్ వాళ్ళ తరఫు నుంచి స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఈ ఎపిసోడ్లో మంచి రుచికరమైన వంటకాలు పరిచయం చేశారు పద్మ గారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన వంటకాలతో కలుద్దాం.